సార్ సమంత రెండో పెళ్లికి రెడీ అవుతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఇందులో ఒక మాట ఉంది ఏంటంటే, ఒక అభిమాని తన ఇన్స్టా పోస్ట్లో నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా అంతమందిలో నేను ఒకరిని అంటూ చెప్తూ ఈ లోకం వ్యతిరేకం అయితే నేను ఆ లోకానికి వ్యతిరేకంగా ఉంటా అని చెప్పేసి ఒక కమెంట్ చేశాడు. చాలా ఉంది అందులో ఆమె అంటే సమంత రిప్లై ఇస్తూ నీ వెనుకున్న జిమ్ నన్ను బాగా ఆకర్షిస్తుంది అని చెప్పేసి అట్లా మాట్లాడడం వల్ల చాలామంది ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈమె ఇంకా రెండో పెళ్లి చేసుకుంటారు, ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ చేసుకునే అవకాశం ఉంది అంటారా? పెళ్ళి చేసుకోమని నేను కూడా పెళ్ళి కాదు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండమని చెప్తాను నేనైతే. నాకు ఉన్న పరిచయం తోటి పెళ్ళి ఎందుకు, ఆడి చేతుల్లో నువ్వు కూర్చోవని చెప్పడానికి, లేకపోతే విడిపోయే ముందు నీ ప్రాపర్టీ ఆడికి సగం ఇచ్చి ఆడి ప్రాపర్టీ నువ్వు తీసుకుని ఎందుకన్నా పెళ్ళి ఎందుకన్నా అన్న. సమంతను వాట్ ఐ అడ్వైస్, ఎందుకంటే ఆ దగ్గర మొట్టమొదటి 15 సంవత్సరాల క్రితం చేసింది కాబట్టి నిజంగా ఉంటే ఫోన్ చేసి కూడా చెప్తాను. చెప్పాలంటే అబ్బాయి వెరీ స్మార్ట్ గర్ల్, అది చెప్పాను కదా, సరదాగా దొంగ ముక్క అయ్యి అన్నాను కదా. ఎందుకన్నా షీఈ్ వెరీ స్మార్ట్ గర్ల్, షీఈ్ దిస్ జనరేషన్ గర్ల్ అమ్మాయి. ఆవిడ ఫ్యాన్ ఉంటే వాడుకోలే, ఎవడలేకపోతే అటుంటాడు బోలదు మంది, ఆడ ఒకటి ఎందుకుంటాడు. అందరికీ చెప్తాను నేను అందరికంటే ఇంపార్టెంట్ ఫ్యాన్ని, అవసరం రోజు నన్ను పెళ్లి చేసుకోనా ఆడు క్వాలిటీ. నేను ఈ ఫ్యాన్ మీద సినిమా తీశాను 1995లో, ఆమెని అనుమాలికి తమ్ముడిని పెట్టి, సర్వర్ సుందరం గారు అబ్బాయిని. తన గుండె కూడా ఇస్తానంటది ఒక యాక్ట్రెస్, హీరోయిన్. ఆమెని క్యారెక్టర్ మంచిది, అందులో ఇంద్రజ ఉంటుంది, ఆమెనే ఉంటుంది, ఇంకొక మలయాళీ యాక్ట్రెస్ ఉంటుంది, సత్యనారాయణ చంద్రమోహనం, మంచి క్యారెక్టర్స్. సర్వర్ సుందరం గారు అబ్బాయిని పెట్టాం. ఓకే, సో అది ఒక గుండె ఆపరేషన్ చేశారు కదా, గుండె దాని మీద మొట్టమొదటి సినిమా తీశాను. అది ఇప్పుడు త్వరలో ఓటీటీలో వస్తుంది. ఎందుకంటే నేనంటే అది దాని పేరు యాక్చువల్ హృదయాంజలి అని పెట్టాలి, అది ట్యాగ్ లైన్ పెట్టాము. ఇప్పుడు హృదయం వస్తుంది, అంత గొప్ప ఫ్యాన్ ఆడే. ఓకే, ఆ క్యారెక్టర్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ తమ్ముడు, డబ్బు క్రిష్ మాలిక్ అని పెట్టాం, బొమ్మ నుంచి తీసుకొచ్చి. ఇప్పుడు ఆడి కొడుకే అర్మాన్ మాలిక్ సింగర్. నీకు అర్థమవుతుంది. కూడా మొన్న ఫోన్ చేశాడు, సార్ ఆ సినిమా మొత్తం ప్యాన్ ఇండియా లెవెల్లో ఉండే ఓటీటీగా ఇస్తారా అని చెప్పి. ఇస్తాను, ఇది ఇస్తాను చెప్పాను. సార్ అది విషయం ఏంటంటే, ఇప్పుడు అటువంటి గ్రేట్ ఫ్యానిజం, ద ఫ్యాన్ అనే బుక్ కూడా ఉంది. ఆ బుక్ ఆధారంగా తీసిందే పాలైవైన చోళై అని సుహాసిని ఫస్ట్ ఫిలిం ఇన్ తమిళ్. దాన్నే వంశీ డైరెక్షన్లో మంచు పల్లెకని తీశారు. అందులో చిరంజీవి ఒకడు, 5 కుర్రోళ్ళు గోడ మీద కూర్చొని ఎదురుకుంటా ఒక అమ్మాయి వస్తుంది, దాన్ని ప్రేమిస్తూ ఉంటారు అన్నమాట. ఎవడికాడే లాస్ట్లో అమ్మాయి నాకు క్యాన్సర్ ఉందని చెప్పుద్ది, అది యాంటీ క్లైమాక్స్. అక్కడికి వెళ్ళి చిరంజీవి మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తాడు, సినిమా దొబ్బింది. అప్పుడు ఏడిస్తే ఒప్పుకునేట్టు లేదు, ఒక కొట్టానంటే ఆ టైంలో ఇమేజ్ ఉన్నారు అప్పటికి ఎవరికి, చిరంజీవికి. సడన్గా ఏడ్చేస్తుంటే జనాలు నవ్వేసరే కితకిత పెట్టిస్తున్నారు అన్నమాట. అందుకు పోయింది. సినిమా బాగుంటుంది, తమిళ్లో ఆడింది. తమిళ్లో ఒక డీ గ్లామర్ ఫెలో చిరంజీవి క్యారెక్టర్ చంద్రశేఖరన్ చేశాడు. వాళ్ళిద్దరు డైరెక్టర్లు, ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు చచ్చిపోయారు. రాబర్ట్ రాజశేఖర్ అని, రాబర్ట్ ఉన్నట్టున్నాడు, రాజశేఖర్ శరణ్య మొగుడు, మొట్టమొదటి మొగుడు. ఇప్పుడు శరణ్య యాక్ట్ చేస్తుంది కదా, శరణ్య కమల్ హాసన్ సినిమాలు చేసిన నాయకుళ్ళను, తర్వాత తల్లి కింద చేస్తూ ఉంటుంది కదా ఇప్పుడు అందరికీ. ఆ అమ్మాయికి మొట్టమొదటి హస్బెండ్ డైరెక్టర్ దానికి. సో ఈ అమ్మాయి కూడా అతను డైరెక్షన్లో చేసింది, మనసక్కుళ్ళు మతాబ్ అని, రామ్కి పక్కన. మీకు తమిళ్ తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో ఇటువంటి ఫ్యానిజం అని ఉంటారు చాలామంది ఫ్యాన్స్. నా దగ్గర ఒక స్టూడెంట్ చేరాడు అన్నాను కదా ఫిల్మ్ స్కూల్లో, ఫస్ట్ బ్యాచ్లో చేరిన స్టూడెంట్. అతను నా దగ్గర చేరిన తర్వాత తెలిసింది, ఇంటర్మీడియట్ కూడా అవ్వలేదు అప్పటికి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత చేయవేయని అంటే ఇప్పుడే చేస్తానంటే వాళ్ళ పేరెంట్స్ పాపం జస్ట్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఏదో కష్టపడే మొత్తం ఫుల్ అమౌంట్ కట్టి చేర్చారు. ఎంత చెప్పినా మాట వింటలేదు, భోజనం చేయట్లేదని. వాళ్ళది ఇక్కడే దాన్ని ఎవరు అంటారు, కరీంనగర్. అస్తమాన పేరు మర్చిపోతాను, కరీంనగర్ ఖమ్మం కన్ఫ్యూజ్, కరీంనగర్ అన్నమాట అబ్బాయి. ఇప్పుడు అసోసియేట్గా చేస్తున్నాడు, డైరెక్ట్ చేస్తాడు కొంతకాలం. నేను 2 నిమిషాలు చెప్పాను. అంతా అయిపోయిన తర్వాత చేరిపోయి వాడు మధురాలు వెళ్ళిపోయారు. 4వ రోజు ఎప్పుడు చెప్పాడు, నేను మీ దగ్గర చేరడానికి కారణం ఏంటంటే మీరు సమంతతో యాడ్ తీశారు కదా ఎప్పుడు, దాని గురించి చేశాడు. ఏదో టైంలో సమంత నా దగ్గర రాకపోదా, కలవపోదామా అని చెప్పేసి. అదే ఇప్పుడు ఉంటారు ఫ్యాన్స్. అంత ద ఫ్యాన్ అనే బుక్ ఒకటి ఉంది,
ఇంకొక అతను కూడా నా దగ్గరికి హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వచ్చాడు ఒక 20 ఏళ్ళ క్రితం ఒక సినిమా తీసి పెట్టమని. అది కూడా ఒక యాక్ట్రెస్కి ఫ్యాన్ అతను. అది ఎవరో కాదు మళ్ళీ ఇక్కడ చాలా ఫేమస్ థియేటర్ యాక్టర్ మొహమ్మద్ అలీ బెయిగ్ అని. బెయిగ్ థియేటర్ షబానా ఆజ్మీ వాళ్ళందరూ యాక్ట్ చేస్తారు. అతను ఆల్ ద వే మెడ్రాస్ వచ్చి నన్ను ఎవరో అసలు తెలుగు కూడా సరిగ్గా రాదు ఆ డైరెక్టర్ని తెలుసుకుని వచ్చాడు. అప్పుడు మొబైల్స్లో ఏమి లేవు. నాకు ఈ సినిమా తీయాలని, నేనే యాక్ట్ చేస్తాను. అతను కలిగులా అనే ఒక నాటకాన్ని ప్రపంచం అంతా ఆడాడు. కలిగులా చాలా సెక్సీగా ఉంటుంది. ఒక కింగ్ గురించి అనమాట. విమెన్ ఎలా వాడాడు అని దాని గురించి అతను స్టేజ్ మీద ఒక 20-30 దేశాల్లో వాడాడు. అతను నా దగ్గర వెతుక్కుంటూ కోకిలు చూసి ఎవడీడు ఈ టైం ఇటువంటి సినిమా తెలుగులో రావటం ఏంటి అని చూసి వచ్చాడు. అంటే ఇటువంటి పిచ్చి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. అంత ఫ్యానిజం ఉన్న వాళ్ళే సినిమా వాళ్ళు కూడా అవుతారు. ఓకేనా? చేత ఇప్పుడు సమంతాన నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పెళ్లి మట్టుకు చేసుకోకు. ఆడెవడో చేసుకున్నాడు పౌటియా ఈ సోషల్ మీడియాలో ఆడ అక్కడ తలగట్టేస్తాడు. నువ్వు కూడా అడ్డు చేసుకో. ఎందుకు కట్టించుకుంటుంది? తెలుగు తక్కువ అమ్మాయి హ్యాపీగా ఉంది. ఇప్పుడు లివెన్లో ఉంటుంది. ఆడు కాబట్టి ఇంకోటి ఉంటుంది. వాడికి అంతే తప్పితే నువ్వు లివెన్లో ఉన్నని చెప్పు దెర్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ప్రాపర్టీస్ కదా. లేకపోతే నీ దారి తిరిగేస్తారు. ఎన్ని సినిమాలు చూడలేదు. దాసనారాయణ గారి సినిమా చూడు, శివరంజని అని. మోహన్ బాబు అనేవాడు బ్రోకర్ కింద పట్టుకొస్తాడు ఈ అమ్మాయిని యాక్ట్రెస్ అవ్వడానికి. పెద్ద యాక్ట్రెస్ అయిపోతుంది. ఈ అమ్మాయి ఇంటికి వచ్చిన భోజనం చేసేవాళ్ళు కూడా, భోజనం పెట్టేవాళ్ళు కూడా అందరూ పట్టుకుని ఉంటారు ఆ రూమ్లో. వాళ్ళు ఒక్కళ్ళు కూడా సరైన బంధువు కదా వాళ్ళు. అది సినిమా వాళ్ళ యొక్క జీవితం. నేను ఇది అందులో చూపించాను. సర్వర్ సుందర గారు అబ్బాయిలో కూడా చూపించాను. ఆమెని ఇంటికి వచ్చేటప్పుడు ఎవరు ఉండరు. అప్పుడు లెటర్ రాసి చచ్చిపోతుంది, సూసైడ్ చేసుకుంటుంది. ఆమెని మంచి క్యారెక్టర్ సినిమాలో. సో వై ఐఎమ్ టెల్లింగ్ ఇస్ ఫ్యాన్స్లో అంత గొప్ప ఫ్యాన్స్ ఉంటారు. ఈడేటప్పుడు నేను నీకు చాలా గొప్ప ఫ్యాన్ అని చెప్తున్నాడు. అంచేత ఇక్కడ అది 2 మ్యాటర్లు ఇక్కడ. ఆ ఫ్యాన్ గారు చెప్పి బాధను, ఇంకోటి వచ్చి సమంత వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా ఎవరిని చూసి నాగ చైతన్య. అతని జీవితం అవుతుంది, అమ్మాయి జీవితం అవుతుందని. డివోర్స్ అయిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియా ఏదో విధంగా మళ్ళీ ఇదిలో లాగి పెడతారు. ఎందుకు అది యాక్చువల్గా ఏవో సరదాగా పెట్టుకోవచ్చు. కానీ కొంతసేపు సమంత కూడా పాపులారిటీ అవుతుంది. యాక్చువల్గా సమంత ఫేడ్ అయిపోయింది సినిమాల్లో. వెబ్ సిరీస్కి వెళ్ళిపోయిన సినిమాల్లో 2-3 ఫ్లాప్ అయిపోయినాయి కదా. శాకుంతలం అవి 2-3 అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ పోయింది అమ్మాయికి. వెబ్ సిరీస్లో ఉంది. పోయిన అమ్మాయికి మన పబ్లిసిటీ ఇస్తారు. మనం నాగ చైతన్యకి పెద్ద మార్కెట్ లేదు. ఏదో అంతంత మాత్రమే. ఒక దూత అనేది అక్కడ వెబ్ సిరీస్లో ఆడింది. ఆ అమ్మాయి చేస్తుంది కాబట్టి నేను చేస్తాను అని చేసాడా? నువ్వు చేసుకున్నావు కాబట్టి పెళ్ళి నేను చేసుకుంటానంటదా? అసలు సమంతాన్ని ఇతను మ్యారేజ్ చేసుకునేటప్పటికే ఈ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్తారు. కాబట్టి ఏదో ఒకటి కావాలి బస్. వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి ఎక్కడో చిన్న సినిమాలు చేసుకుంటుందో లివ్ ఇన్ రిలేషన్షిప్లోనే ఎక్కడో లివ్ ఇన్ రిలేషన్షిప్ కాకపోయినా కూడా అనురాగ్ కశ్యప్ తోటి వాళ్ళతో ఉందని నేనే చెప్పాను ఉంది. దాని తర్వాత ఇప్పుడు నువ్వేంటో ముందు నాకు అవసరం లేదు, నేనేంటో ఇంతకుముందు అవసరం లేదు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉండాలంటే మన ఇద్దరు ఇలా ఉండాలనుకునేది ఇప్పుడున్న సంస్కృతి, రూల్ ఆఫ్ ద డే. అలా లేకపోతే ఎవరు బతకలేరు ఇక్కడ. అది జరుగుతున్నప్పుడు మధ్యలో గారు సమంత పట్టినటువంటి సమంతకి చాలా అన్యాయం చేసేటువంటి బుద్ధి లేదు అసలు. ఇక్కడ ఉన్న ప్రజలకి డివోర్స్ అయిపోయింది వాళ్ళకి. సమంతకి నా అబ్బాయికి డివోర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోలేడు పబ్లిక్గా. ఎంగేజ్మెంట్ చేసేటంటే నాగార్జున డివోర్స్ అయిపోయింది తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళతో కలుపుతారు. మళ్ళీ సమంత వాళ్ళతో కలుసుకుంటారా? మీకేంటి అవసరం? షీఈ్ వెరీ హ్యాపీ. అమ్మాయి లైఫ్ అమ్మాయికి చేసుకుంటుంది, ఈ లైఫ్ చేసుకుంటాడు. ఏదో ఒక సోషల్ మీడియాలో అనవసరంగా దూళిపాళ అని అమ్మాయి వచ్చేస్తుంది. శోభితా దూళిపాళే ఆ ప్లేస్ ఈ అమ్మాయిది కదా. ఎంత మూర్ఖులు అంటే అసలు ఇక్కడ ఇది బాలీవుడ్లో లేదు. రితిక్ రోషన్ డైవర్ట్ చేసాడు. పెద్ద పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. దట్స్ మన కలిసి ఆడుకున్నారు. మీకు అర్థమైందా? దట్స్ ఇట్. అంతేగాని ఇంతకాలం కలిసి ఉంటారు. మాట్లాడుకోవడం తప్పే ఉంది. కెన్ బి స్టిల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు, కలుసుకోవచ్చు. యూ కెన్ ఇంట్రడ్యూస్ టు హిజ్ వైఫ్, ప్రజెంట్ వైఫ్ ఆల్సో. సో అది రావట్లేదు ఇక్కడ. ఎప్పుడు చూసినా సమంత పాటు ఆడడం, అతను పాటు ఆడడం, దానికి తోటి జ్యోతిష్యులు కూడా విడిపోతారని చెప్పడం. ఎవరి జీవనోపాధి వాడిది ఇక్కడ. కాకపోతే ఫ్యాన్స్ పాప అమాయకంగా ఆ అమ్మాయికి మంచి జరగాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మోర్ దాన్ నాగ చైతన్య. నేను అది గమనిస్తున్నాను. అంటే అంతగా హృదయాల్లోకి వెళ్ళిపోయింది అన్నమాట సమంత. ఎనీవే దట్స్ హర్ లక్. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.